యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన దినమనంట ఆయనకు ఒకటి వచ్చిందంట. ఏమొచ్చిందో తెలుసా? పరలోక రాజ్యములో యుగ యుగములు ఏలుబడి చేసిన ఆ సర్వాధిపతికి ఏముందో తెలుసా? జీవమే ఉంది తప్ప మరణము లేదు. ఆయన జీవం ఉంది కదా, అదే జీవము ఈ భూమి మీదకి వచ్చిన దినమున యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడంట. ఆయన అదే జీవము చేత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యుగ యుగములు సదాకాలము కూడా జీవించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. అర్థమైందా? ఇది ఎలా వచ్చింది? ఆత్మ చేత. దేని చేత? జీవాత్మ చేత ఇచ్చింది. అవునా? అదే జీవాత్మ పట్టుకుని వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరణంలోనికి వెళ్ళిపోయిన మనందరిని కూడా తీసుకుని ఆయన ఆ జీవాత్మను సదాకాలము కూడా ఆయనలాగా జీవించగలిగిన జీవము మనకి చేయలేడు. ఆయన మరణం యొక్క బలము కలిగిన వాని కింద ఆయన కుమారులు సంతానము నలిగిపోతుండగా ఆ మరణము చేత పాపములకు దాసుడిగా ఉన్న ఆ మనుషుడిని విడిపించడానికి ఆ మరణంలోనికి వచ్చాడు ఆయన. ఎందుకని ఆ మరణంలో మనం ఉంచడానికి మరలా? ఎందుకంటే చదవక మరణము ద్వారా నశింపజేయటకును. మరణము ద్వారా ఎవరు నశింపజేస్తున్నాడు? ఇప్పుడు ఆయన మరణించి ఏ మరణపు అధికారిగా నిలబడి ఉన్న అపవాదుడు వాడిని ఆయన మరణించి ఆ మరణము కూడా వాడిని నశింపు చేశాడంట. ఎవరిని? ఆ నాశన పుత్రుడిని మీద నిలబడి చేయడానికి నిలబడుతున్నాడే ఆ అపవాది రాజ్యమును ఆయన మరణించిన వలన 2025 సంవత్సరముల క్రితమే ఆయన ఆ మరణ బంధకములన్నిటిలో నుంచి మనం విడిపించాడు. కొంతమంది నేను భక్తులను మీ అందరికీ పరిచయం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇక్కడ 12 సంవత్సరం నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుతున్న ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోగము కల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచు కుమారి ధైర్యముగా ఉండుము. అంటే ఇక్కడ నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఎందుకని నేను ఇంతకు ముందు ఆ మాట చెప్పానంటే, నీవు విశ్వాసము చేత ఆ స్థలమును విడిచిపెట్టి బయటికి రావాలి. నీ కాలమును మార్చుకోవడానికి నువ్వు బయటికి రావాలని ఎందుకంటున్నానంటే, మన విశ్వాసమును కూడా దేవుడు చూస్తాడు. ఇంతకు ముందర వరకు నేను క్రియను గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు విశ్వాసమును గురించి కూడా మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు నా ఆత్మలో. చూడండి, క్రియతో కూడిన విశ్వాసం అనేది చాలా అంటే చాలా అవసరమైనది. ఇంతకు ముందు వ్యక్తిగతమైన జీవితంలో దుష్టుని యొక్క ఆలోచనలు మనం జీవించకూడదని, పాపుల మార్గంలో మనం నడవకూడదని, అపహాసకులు కూర్చున్న చోటను మనం కూర్చుండకూడదని తెలుసుకున్నాము. క్రియతో ఏ విధముగా మనం బయటికి రావాలో అని తెలుసుకున్నాము. ఇప్పుడు విశ్వాసంతో ఏ విధముగా మనం బయటికి రావాలో కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే ఈ 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అంట ఎవరి దగ్గరికి వెళ్ళలేని స్థితి, ఎక్కడ నుండి కూడా ఆమెకు సహాయం దొరకని స్థితి, ఎవరు కూడా ఆమెను బాగుపరచలేని స్థితిలో ఆమె ఉండిపోతే ఆమె తనలో తాను అనుకుంటుందంట, ఏమని? నేను వెళ్ళి ఆయన ముట్టుకోవాలి. ఆమె రాకూడని స్థలమే అది, కానీ ఆమె ధైర్యముతో వచ్చినదంట. విశ్వాసము తన కాలములను మార్చుకోవడం కోసం 12 సంవత్సరం నుంచి ఏ కాలమైతే, ఏ వ్యసన కాలమైతే, ఏ కష్టకాలం అయితే, ఏ రోగ కాలం అయితే ఆ కుమార్తెను వెంటాడుతూ వస్తుందో ఆ కాలం అంతటిలో నుంచి ఆమె విశ్వాసంతో ఒక అడుగు వేసి వచ్చి తండ్రిని ముట్టుకొనగానే, ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకొనగానే వెనువెంటనే స్వస్థత కలిగినదంట. హల్లెలూయా. కనుక ఈ దినమున నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే చిక్కుపోయి ఉన్నావో, ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఎక్కడైతే ఆగిపోయిన స్థితిలో ఉన్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ స్థలం నుంచి నువ్వు బయలుదేరరా, నువ్వు బయటికి రా. ఒకవేళ దావీదు వంటి పరిస్థితిలో అక్కడే నిలిచిపోయి ఉన్నావేమో, అయితే అది పాపము చేసే అవకాశం ఉన్నది. అక్కడ నిలబడితే నువ్వు విశ్వాసము చేత ముందుకు రా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తారా? ఇంకొక వ్యక్తిని కూడా మనము తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసము చేత ఎప్పుడైతే అడుగు బయటకు వేసిందో, ఆయనను ముట్టుకుందో ఆమెకు స్వస్థత కలిగినట్లు మనం చూస్తున్నాం కదా. హల్లెలూయా. ఈ దినమున ఒకవేళ నీ జీవితంలో కూడా ఎట్లా ఉన్నావేమో, ఈ దినమున ఆ ప్రభు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసం చేత ప్రార్థన చేస్తే, విశ్వాసం చేత ఆయనను దర్శించమని ఆయనను కనుక నువ్వు అడిగితే, ఆయన నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన కుమారుడిగా, ఆయన సేవకుడిగా నేను కూడా ప్రకటిస్తున్నా, నజరుడైన యేసుక్రీస్తు నామములో నీకు కలిగిన ఆ రోగ కాలం అంతటిలో నుంచి ప్రభు ఈ దినమున మిమ్మల్ని విడిపించును గాక, మిమ్మల్ని స్వస్థపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం.
ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరుడైన యేసు ఈ మార్గమున వెలుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకొండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయననే, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పుట్టిక గుడ్డివాడు, ఇక్కడ గుడ్డివాడు అతని జీవితాన్ని మార్చుకోవడానికి తన కాలములో ఎక్కడ కూడా విడుదల దొరకని కాలములతో అతడు ప్రయాసపడుతూ గుడ్డితనంతో కళ్ళు లేని స్థితిలో ఉంటుంటే యేసు ప్రభు వారి యొక్క నడకనంట అతడు గమనించాడంట. ఆయన చప్పుడు అతడు విన్నాడంట. తన జీవితం మార్చుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నువ్వు అరవమాకు అంటే కూడా తన కాలములను మార్చుకోవడం కోసం, తన జీవితమును మార్చుకోవడం కోసము, తనకు వెలుగుకరముగా తన బ్రతుకును మార్చుకోవడం కోసము అతడంట వెంటనే అతడు చేసిన పని ఏంటంటే, అతడు దిగ్గున లేచి ఏం చేశాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని అడుగుతూ మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే మన జీవితం కోసము, మన కాలములను మనం మార్చుకోవడం కోసము, మన బ్రతుకులను మార్చుకోవడం కోసము ఈ దినమున మనము కూడా ఆ దావీదు కుమారుడు మన జీవితమును దాటిపోకున్నట్లు మనము కూడా ఒక మంచి విశ్వాసము చేత మనము కూడా ప్రార్థన చేయాలి మన కాలములను మార్చుకోవడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా వ్యక్తితో ఏమంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీకేమి కావాలి అసలుకి, నన్ను ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నావు అంటే అతడు స్పష్టంగా తెలియపరుస్తాడు, నాకు కన్నులు తెరవబడాలి. ఈ దినమున చాలా మందికి ఉన్న బలహీనత ఏమిటంటే, మనకు అన్నీ కావాలనుకుంటున్నాం కానీ అసలుది ఏదైతే కావాలో అది మనము సరిగా అడగము. మనకి అప్పుల భారం ఉండటం బట్టి మనం అందరికీ ప్రతి మనిషికి ఏమి కావాలంటే ధనమే కావాలి కనుక ధనం కోసం ఏమంటారంటే, అయ్యా నాకు ధనము కావాలి అర్జెంటుగా. ఒకవేళ రోగం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, రేపే చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఐసీయూలో ఉన్న వ్యక్తి దగ్గర కూడా వెళ్ళి, అరే బాబు అసలు నీకేం కావాలరా అంటే, నాకు ధనము కావాలి, నా పిల్లల్ని ఈ విధంగా విడిచిపెట్టడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు డబ్బు ఇచ్చావు అనుకో నేను హాస్పిటల్లో మంచిగా చూపించుకునైనా బాగుపడతా అంటే డబ్బుతో బాగుపరచుకోవాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలడని ఐసీయూలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడు విశ్వాసంతో. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనకు కావాల్సినది ఏమిటంటే స్పష్టత మనకు తెలియాలి. మన కాలములను మనం మార్చుకోవాలంటే ఒక స్పష్టత మనకు కావాలి. ఏ విధముగా మనం ప్రభువుని అడగాలో మనం నేర్చుకోవాలి. మనము కనుక ఇక్కడ వ్యక్తిని గుడ్డివాడిని కనుక మనం చూస్తే అసలుకి నీకేమి కావాలి అని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు నా కనులను తెరవము అని అడుగుతున్నాడంట. అక్కడ దావీదు కుమారుడు నన్ను దాటిపోదు, నాకు చూపును అనుగ్రహించని అడుగుతున్నాడట. ఈ దినమున మనము కూడా చాలా క్లారిటీగా మనకి ఏమి కావాలో, మన వ్యక్తిగత జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఏదైతే కావాలో దాన్ని స్పష్టముగా ప్రభు దగ్గర మనం అడగాలంట. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసమే నీ కాలములను మారుస్తుంది, నీ విశ్వాసమే నీ బ్రతుకును మారుస్తుంది, నీ విశ్వాసమే నీ సమయములను మారుస్తుంది. మనము కనుక ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఆయన చనిపోయి పరలోక రాజ్యమునకు ఆరోహణం అవుతున్న సమయంలోంట శిష్యులైన వారు ఏమని అడుగుతారంటే, అయ్యా ఇజ్రాయేలుకు మరి ఒకసారి ఈ కాలమును రాజ్యమును అప్పగిస్తావా ఈ కాలమునకు అని అడుగుతారంట. అక్కడ అంటే దేవుని యొక్క రాజ్యమును ఇజ్రాయేలు ఆ శిష్యులైన వారు తప్పిపోకుండా ఉన్నట్లనికి వాళ్ళు అడుగుతూ ఉన్నారంట, అయ్యా ఈ కాలమునకు మరలా నువ్వు ఇజ్రాయేలుకు నీ రాజ్యం ఇస్తావా, నీ రాజ్యం ఇస్తావా? ఆయన రాజ్యము మనము గనుక జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రాజ్యము మనకు కావాలని గనుక మనం ఎదుగుతే మన కాలములన్నీ కూడా మార్చబడతాయంట. హల్లెలూయా. అందుకని ఆయన మొదటగా నా రాజ్యమును నా నీతిని వెతుకుడని ఆయన సెలవిచ్చినాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మొదట రక్తస్రావం కలిగిన స్త్రీ తన జీవితాన్ని, తన కాలములను మార్చుకున్నట్టు మనం చూసాము. ఇంకొక వ్యక్తిని ఏం చూసాము, మనము గుడ్డివాడిని చూసాము. ఈ గుడ్డివాడు కూడా ప్రార్థన చేస్తూ, అయ్యా నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా అంటే ఆయన దాటిపోకుండా అతనిని స్వస్థపరిచినట్టు కూడా మనం చూస్తున్నాం. ఊరుకొండమని ముందర నడుచుచుండిన వారు వాడిని గద్దించరు కానీ వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడు
కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసిన. ఒకవేళ నా ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసి 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 అలిసిపోయిన స్థితిలో నీవు కూడా ఉన్నావేమో. నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థనకి ఇక జవాబు రానే రాదు, ఆయన నిన్ను మరిచిపోయాడు, ఆయనకి నీకు సంబంధం లేదు అన్నట్లు కూడా నీ పక్కన ఉన్న వాళ్ళు ఒకవేళ నిన్ను హేళన చేస్తున్నారేమో. ఆయన నీ మాటలు వింటలేదు, నీ ప్రార్థన వింటలేదు అని ఒకవేళ నిన్ను కూడా వాళ్ళు గద్దిస్తున్నారేమో. నీ దేవుడే ఉంటే మనకి ఎందుకు ఈ విధంగా అయిద్దని అంటున్నారేమో. అయితే నీవు ఈ దినమున తెలుసుకోవాల్సిన ఏమిటంటే, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడో తెలుసా? ఆయన ఏ విధముగా విడిపిస్తాడో తెలుసా? మనం విశ్వాసమును ఓర్పుతో మనం గనుక కాపాడుకుంటే ఏ విధంగా రక్షిస్తాడో తెలుసా? ఒక వ్యక్తిని చూద్దాం, మరలా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము తెలుసుకుందాం. ఏ విధముగా విశ్వాసములు ఓర్పుతో ఉంటే ఏ విధముగా మనకి స్వస్థత వస్తుందో, లేదంటే విడుదల వస్తుందో, మన జీవితంలో ఏ విధంగా మార్చబడతాయో తెలుసుకుందాము. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కానించి, గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసు వాడి పడి ఉండట చూచి వాడెప్పటికే బహుకాలము నుండి, చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగానండి 5వ వచనం ఏ విధంగా మాట్లాడుతుంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు ఉన్నాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు తన కాలములను మార్చుకోవడం కోసం, తన జీవితంలో విడుదల అనుభవించడం కోసం, తన బ్రతుకును మార్చుకోవడం కోసము, తను కూడా దిగ్గున లేచి నడవాలని ఎంతగానో ఆశతో 38 సంవత్సరముల నుంచి అక్కడే కూర్చున్నాడంట. ఆ మంటపంలోనే ఆ దేవదూత సంవత్సరమునికి ఒకసారి వచ్చి ఆ నీళ్ళను కోనీటిని అట్లా అల్లాడించి వెళితే స్వస్థత ఏ విధంగా అయితే వస్తుందని అందులో దిగుదామని 38 సంవత్సరముల నుంచి తన విడుదల కోసం ఆగిపోయినాడంట. నీ జీవితంలో కూడా ఒకవేళ చాలా సంవత్సరముల నుంచి, ఒకవేళ చాలా కాలముల నుంచి ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ, యాచనములు చేస్తూ, ధర్మములు చేస్తూ, ప్రతి కార్యములు నువ్వు చేస్తున్నప్పుడు కూడా నీ జీవితంలో విడుదల రావట్లేదని, అలాగే విశ్వాసము చేత, ఓర్పు చేత ఒకవేళ నీవు కాడుంటే ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన నిన్ను దర్శించడానికి వస్తాడు. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆయన దర్శించాడు. కానీ ఈ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని ఆయన చాలా అంటే చాలా స్పెషల్గా ఆయన దర్శించినట్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే 38 సంవత్సరముల నుండి ఆయన విశ్వాసమును కోల్పోలేదు, అతడు విశ్వాసమును విడిచిపెట్టలేదు. అతని కాలములను మార్చుకోవడం కోసం, తన బ్రతుకును మార్చుకోవడం కోసము అతడు 38 సంవత్సరముల నుంచి తన బ్రతుకును కాపాడు కోసము అక్కడే ఆగిపోయినాడంట. ఆ దేవుని దగ్గరే ఆగిపోయినాడంట. ఆ దేవుని యొక్క స్వస్థత కొరకు అక్కడే ఆగిపోయినాడంట. ఆ దేవుడి విడిపిస్తాడని అక్కడే ఆగిపోయినాడంట. ఈ దినమున నిన్ను కూడా అదే విధంగా దేవుని దర్శించడానికి రాబోతున్నాడు. ఏ విధంగా వస్తున్నాడు తెలుసా? యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికే బహుకాలము అని రాయబడి ఉన్నది ఇక్కడ. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నవా అని వానిని అడుగగా, కాలం నుంచి ఒకవేళ నీ జీవితంలో కూడా అక్కడే పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, స్వస్థత దొరక్క అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, విడుదల దొరకక అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, జాబ్ దొరక్క అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, చదువు లేక స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, ఏమో చేలో తెలియని స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, పడిపోయిన స్థితిలోనే ఉన్నావేమో, భర్త విడిచిపెట్టిన స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, లేదంటే భార్య విడిచిపెట్టిన స్థితిలో అక్కడే ఉండిపోయి ఉన్నావేమో, ఎటు తోచని స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, బిజినెస్ విషయంలో అన్ని కోల్పోయిన స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో, సమస్తమును కోల్పోయిన స్థితిలో అక్కడే ఉన్నావేమో, మారు మనసు పొంది కూడా ప్రార్థన చేస్తూ ఏమి పొందలేని స్థితిలో అక్కడే ఆగిపోయి ఉన్నావేమో. అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన నీ జీవితంలో ఒక నూతన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బహుకాలము నుండి ఆ వ్యక్తి అక్కడ పడి ఉండట చూచి అతన్ని విడిపించడానికి వెళ్ళిన దేవుడు ఈ దినమున నీ జీవితమును కూడా విడిపించడానికి ఆయన బయలుదేరి వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన నిత్యముగా ఈ దినమున బహుకాలము నుంచి ఓర్పుతో, విశ్వాసంతో ఉన్న నిన్ను ఆయన నిత్యముగా విడిపించును గాక. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు వాడు పడి ఉండట చూచి వాడెప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావా అని వానిని అడగక, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నీళ్ళైతే కదిలింపబడుతున్నాయి, వచ్చిన వారు ఎవరైనా అందులో దిగుతుంటే స్వస్థత పొందుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ నేను కదలలేని స్థితిలో ఉన్నా, నడవలేని స్థితిలో ఉండిపోయా, అక్కడే ఉండిపోయా.
అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, మనము విశ్వాసము చేత మనము నడవడం ఆరంభించాలి. విశ్వాసము చేత మనము ముందుకు నడవాలి. ఆ పడిపోయిన స్థితిలో నుంచి మనం బయటికి రావడానికి విశ్వాసము చేత మనము ముందుకు నడవాలంట. ఈ వ్యక్తికి విశ్వాసం ఉంది, ఈ వ్యక్తికి విశ్వాసం ఉంది, కానీ ఇతనికి నడవడానికి భయం ఉండదంట. 38 సంవత్సరాల నుంచి ఇంచి నడుచుకుంటూ వెళ్ళిపోయినా ఆ కోనేటి దగ్గర జస్ట్ కాళ్ళు దించుకుని అంత దగ్గరలో కూర్చోడానికి ఇక్కడ 38 సంవత్సరాల నుంచి నడుచుని అక్కడికి వెళ్ళిపోయాడు కదా. కానీ 38 సంవత్సరాల నుంచి ఆ గోడ కంటిపోయిన వాళ్ళలాగా అక్కడే పడిపోయిన వాళ్ళగా అక్కడే ఉన్నాడట. అందుకని విశ్వాసం యొక్క జీవితంలో అద్భుతం ఎందుకని జరగట్లేదు, కార్యములు ఎందుకు జరగట్లేదు, విడుదల ఎందుకు జరగట్లేదు, మనిషి బ్రతుకులు ఎందుకని మార్చబడట్లేదు, కుటుంబాల్లో సమాధానాలు ఎందుకు రావట్లేదంటే మనం విశ్వాసం యొక్క జీవితం జీవిస్తున్నాము, కానీ విశ్వాసం యొక్క నడక మనము నడవలేకపోతున్నాం. విశ్వాసముతో మనము నడవలేని స్థితిలో ఆగిపోయాం. అందుకని మన జీవితంలో విడుదల మనం పొందలేని స్థితిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ విశ్వాసము చేత ఆగిపోయిన స్థితిలో ఒకవేళ గోడము ఆ మంచము పట్టిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను విడిపించడానికి దినమున బయలుదేరబోచున్నాడు. నీ దగ్గరకు వచ్చుచున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నీకు కావలసిన సమస్తం ఇస్తాడు. అయితే ఇవన్నీ చేసినా ఆయనకు కావలసినది ఏమిటయ్యా అంటే, మనుషుడిగా మనకు కావలసింది స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన వీటన్నిటికంటే శ్రేష్టమైన దానిగా మన ఆత్మను చూచుచున్నాడంట. ఈ ఆత్మ కొరకు ఆయన పరలోక రాజ్యమును సహితము కూడా ఆయన సమస్తమును అక్కడ విడిచిపెట్టేసి ఆయన ఏం చేశాడంటే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కాలములను మార్చడానికే, మంచిదే. మన జీవితంలో ఫలభరితముగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు, మంచిదే. అన్ని చేయాలనుకుంటున్నాడు, మంచిదే. వీటితో పాటు మన జీవితంలో ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఈ ఆత్మ నశించిపోకుండా పరలోక రాజ్యము చేర్చబడాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకోసమే నీవు ఏది అడిగినా ఆయన చిత్తానుసారముగా ఆయనకు తగినట్లుగా నీకు మంచిది అయినట్లయితే ఆయన ఇవ్వాలనుకుంటే ఆయన తప్పనిసరిగా నీకు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అయితే ప్రాముఖ్యముగా ఆయనకు కావాల్సింది ఏమిటో తెలుసా? నీ ఆత్మను రక్షించుకోవడం. ఏ విధము చేతనైనను నువ్వు నశించిపోకుండా, నరకములోనికి వెళ్లకుండా నీవు పరలోక రాజ్యము చేర్చబడాలనేదే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమై ఉన్నదంట. చూడండి, ఒక వచనం నాకు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 102వ అధ్యాయము కీర్తనల గ్రంథము. ఆయన ఏ విధముగా ఉన్నాడు చూద్దాము మన పక్షము కొరకు, మన జీవితముల కొరకు. 102వ అధ్యాయము కీర్తన గ్రంథము 102వ అధ్యాయము చూడండి 20వ వచనము. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగు చూచెననియు. హల్లెలూయా. ఆయన ఎంత ఇష్టపడుతున్నాడంటే మనల్ని విడిపించాలని. చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుచున్నాడంట. చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ఏంటి? ఆ యొక్క కాలములన్నీ కూడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. అయితే ఎంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ఏమని కోరుతున్నాడు, ఆయన అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు కావాల్సిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన ప్రణాళికలు ఉన్నట్లయితే. కానీ ఆయన కేవలం నీ ఆత్మను రక్షించడం కోసం ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడంట. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నువ్వు తెరుస్తావేమో, నడుస్తావేమో, విశ్వాసం చేత ముందుకు వస్తావేమో, నీ కాలంలో మార్చుకోవడం కోసం నువ్వు బయటకు వస్తావేమో, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటావేమో, పాపుల మార్గంలో నడవకుండా ఉంటావేమో, అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా ఉంటావేమో, దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానిస్తావేమోనని ఆయన ప్రతి దినము కూడా నేను దర్శించడానికి వస్తూనే ఉంటానంట, నీ కాలములను మార్చడానికి. అయితే ఈ దినము నా ప్రభు నిన్నే అడుగుతున్నాడు, నీవు ఎక్కడున్నావు ఈ దినమున? ఒకవేళ శ్రమకాలములో ఉన్నావా, కష్టకాలములో ఉన్నావా, పాపకాలములో ఉన్నావా, వ్యభిచార కాలములో ఉన్నావా, ఏ బలహీనమైన ఘట్టము చేత, ఏ బలహీనమైన స్థితిలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావు? నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు ఈ దినమున. నీ జీవితం మార్చుకోవడానికి ఆయన మంచి అవకాశం ఇస్తున్నాడు. ఆయన వాక్యమును ధ్యానించు, ఆయనతో సహవాసం చేయి, ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. 12 సంవత్సరము కలిగిన రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ యొక్క బ్రతుకును వెంటనే మార్చిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ గుడ్డివాడు చిన్నప్పటి నుంచి గుడ్డితనం చేత ఉన్నవాడిని సైతం కూడా వెంటనే స్వస్థపరచిన గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంకా 38 సంవత్సరం నుంచి ఆ గోడ దగ్గరే నిలిచిపోయిన ఆ వ్యక్తిని కూడా వెళ్ళి విడిపించిన గొప్ప దేవుడు మనకున్నాడు. మరణించిన వారిని సైతం కూడా లేపగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. సమస్తమును కూడా నూతనముగా సృష్టించగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. అన్నిటినీ బాగుగా చేయగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. అయితే మనం ఎక్కడ ఉన్నాము? ఆయన అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము అనేది మనం తెలుసుకోవాలి ఈ దినమున. అందుకని నేను ఏమంటానంటే, ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశం ఏమిటో మనము తెలుసుకోవాలి ఈ దినమున. హల్లెలూయా. ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశం ఏమిటంటే, మన కాలమయందు మనము ఏ విధముగా ఉండాలంట. ఇదిగోండి మరి ఒకసారి ఈ వచనాలు చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రియమైన దేవుని పిల్లలారా,
చూడండి, మొదటి అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం, అతడు నీటి కాలువల యారను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. మనం చేసే సమస్తమును కూడా సఫలపరచడానికి, అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే ఎక్కడ ఉన్నామని ఇది మనం తెలుసుకోవాలి. ఇంకేమిటంట, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం, చివరిగా 2 వచనాలు చదివి మనం ముగించుకుందాం. ఈ దినమున ప్రభు మిమ్మల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక చివరిగా ప్రార్థన చేయబోచుండగా, ఈ దినమున ఈ వాక్యం విన్న నీవు నీ మనస్సులో ఈ దినమున ఒక మంచి విశ్వాసపు మంచి ఆలోచన తీసుకుని, నీవు కూడా 12 సంవత్సరములు రక్తం స్రావం కలిగిన ఆ స్త్రీ వలె ఆయన నన్ను ముట్టితే చాలని బయటికి రావడానికి, ఒక నడక వేయడానికి, ఆయనతో నడవడానికి నీవు కనుక ఇష్టపడతా ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గుడ్డివాడు దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని ఏ విధంగా అయితే బ్రతిమలాడాడో, ఆ విధంగా కూడా నీవు కూడా విశ్వాసంతో మాట్లాడితే నిన్ను కూడా దాటిపోకుండా నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. 38 సంవత్సరం నుంచి ఆ బలహీనమైన స్థితిలో పడిపోయిన వాడిని సైతం కూడా ఏ విధంగా అయితే ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, అదే విధంగా నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన ఈ దినమ సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇక్కడ చూడండి 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ వచనం, ప్రభు సమూహము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఏం చేయాలంటే, మనము ఇవన్నీ చేయడానికి మారు మనసు పొంది ఈ దినమున మనము తిరగాలంటే ఏం వస్తాయి? మారు మనసు పొంది తిరగటం వలనంటే విశ్రాంతి కాలమున మన బ్రతుకులోనికి వస్తాయంట. అందుకనే ప్రయాసపడి భారము ఇచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతో నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ పాపములన్నిటి నిమిత్తము ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు గనుక, నీ పాపములన్నిటి నిమిత్తము ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేపబడి ఉన్నాడు గనుక, ఆయన చేసిన కార్యము నీ జీవితంలో అనుభవించడానికి, నీ జీవితంలో విశ్రాంతి కాలములతో నీవు ముందుకు కొనసాగించడానికి, నీకు అన్నిటికీ కుదురుబాటు కాలములుగా నీ కాలములన్నిటిని కూడా ఆయన మార్చడానికి ఆయన నిన్ను అడిగేది ఏమిటంటే, నీ పాపములన్నిటిని కూడా విసర్జించి ఈ దినమని నీ మనస్సును నువ్వు తిప్పుకోవాలంట యేసు వైపు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసును తిప్పుకోవాలి ఈ దినమున. ఆ మనసును కనుక ప్రభువుకు అప్పగిస్తే ఆయన నీ కాలంలో మార్చడానికి చాలా అంటే చాలా సంతోషపడుతున్నాడట. ఈ దినమున నా ప్రభు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ బ్రతుకులో కూడా ఆయన మీ కార్యములు, ఆయన మీ జీవితంలో కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు కూడా ఏమి చేయాలంటే మీ మనసును తిప్పుకోవాలి. ఇది కూడా 21 వచనం చదువుతాం చూడండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యము. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఇక్కడ చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అన్నిటికీ కుదురుబాటు కాలమును తీసుకెళ్ళడానికి అన్నీ కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన ఒకటి ఎన్ని వచనాలు చదివినా, ఎన్ని వాక్యములు చెప్పినా, ఎంతమంది దైవజనులు మనకు ఆ లేఖనముల ద్వారా మనల్ని దర్శించడానికి లేదంటే ఈ విధముగా ప్రత్యక్షతల చేత మాట్లాడినా అందరూ కూడా ప్రయాసపడేది దేనికోసం అంటే ఆ ఆత్మ రక్షింపబడాలి, మీ పాపపు బ్రతుకులన్నీ కూడా మార్చబడాలి, మన పాపపు యొక్క జీవితములన్నీ కూడా మార్చబడాలని, మన మనస్సు తిప్పుకొని మనం ప్రభు వైపు నడవాలనేది ఆయన ఉద్దేశమైనదట. మనం కనుక మనసును తిప్పుకోకపోతే కొన్ని అనివార్య కారణాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయంట. కొన్ని ఇబ్బందులు కూడా మన జీవితంలోనికి వస్తాయంట. ఏ విధంగా వస్తే ఒకసారి ఒక చిన్న వచనం చూపిస్తాను నేను. ప్రభు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము చూడండి 30వ వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవరిని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమం క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. హల్లెలూయా. మనం ఏం తెచ్చుకోవాలంట? మన మనస్సు తెప్పుకొని మనం నూతన హృదయము చేత నింపబడాలంట. నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటాం? మన వల్ల కాదు కదా అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువే మనకి వీటిని అనుగ్రహిస్తాడు. ప్రభు కనుక మన మనసును అప్పగించుకుంటే ఆయన మన మనస్సులో ఈ చెడిపోయిన మనసును ఆయన నూతనపరిచి ఆయన ఇసోపు వంటి రక్తంతో మరలా మనలను కడిగి ఆయన అంట మనకు నూతన హృదయం అనుగ్రహిస్తాడంట, నూతన బుద్ధితో మనల్ని నింపుతాడంట. ఇంకేమి చేస్తాడంట చూడండి, ఇశ్రాయేలులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకొదురు. ఈ
ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే మన జీవితంలో మరణిస్తున్న ప్రతి వారు కూడా పాపం వలన వచ్చి జీతం వలన మరణిస్తూ ఉన్నారు కదా. అయితే దానంతటిలో నుంచి కూడా ఆ కాలం నుంచి కూడా మనం తప్పిపడాలంటే, ఆ వ్యర్థమైన మరణ కాలం నుంచి, వేదన కాలం నుంచి, వ్యాధి కాలం నుంచి, అనారోగ్యపు కాలం నుంచి, ఆ ప్రతి ఒక్క బలహీనమైన కాలములన్నిటి నుంచి కూడా మనం తప్పించబడాలంటే తాళపు చెవి ఏమిటంటే, మరి యొక్క తాళపు చెవి ఏంటంటే మనసు త్రిప్పుకొనుట. దేవుని వైపు ఇదే మన మనసును త్రిప్పుకోవాలి. దేవుని వైపు మన మనసును కనుక మనం త్రిప్పుకోగలిగితే ఆయన మన జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనకు కావలసిన సమస్తమును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనం మొట్టమొదటిగా వీటిని మరి ఒకసారి ధ్యానించుకుందాం. ఒకే చివరగా ఏమిటి మరి ఒకసారి తెలుసుకుందాము. మన జీవితంలో మనం విశ్వాసము చేత నడవడం ఆరంభించాలి. విశ్వాసం చేత మనం బయటికి రావాలి. విశ్వాసం చేత ముందుకు కొనసాగాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున ప్రభు మనల్ని దర్శించి ఉన్నాడు కనుక, ఈ దినమున మన కాలములన్నిటిని కూడా మార్చడానికి ఆయన సంతోషంగా ఉన్నాడు కనుక, ఇది మొదలుకొని మీ బ్రతుకులలో ఇప్పటి వరకు ఏ వేదన కాలం అయితే, ఏ కష్టకాలం అయితే, ఏ నష్టకాలం అయితే, ఏ ఇబ్బందుల కాలం అయితే మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయో ఆ కాలములన్నిటిని కూడా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు, ఆ ఒకే ఒక్క ప్రభు, ఆయనే మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు గనుక ఆయన నీ జీవితమును ఇదేమో నిత్యముగా మార్చును గాక. నీ కాలములన్నిటిని కూడా కుదురుబాటు కాలములుగా మార్చును గాక. నీకు విశ్రాంతి కాలములు ఇచ్చును గాక. ఆయన నీ బ్రతుకు కాలమంతటిని కూడా ఆయన నీకు ఫలమిచ్చు చెట్టు వలె, నీవు ఫలమిచ్చు చెట్టు వలె నిన్ను మార్చును గాక. నీవు చేయనిదంతా కూడా సఫల ఫలముగా ఆయన మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి ఇప్పటి వరకు ఈ యొక్క వర్తమానం అన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నా. మరి యొక్క ఈ పరిచర్య కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిదినము కూడా ప్రార్థించమని కోరుచున్నాము. మీ అందరి కొరకు కూడా మేము కూడా ప్రతిదినము కూడా విజ్ఞాపన చేయుతూనే ఉంటాము. అయితే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పరిచర్య మరింతగా ముందుకు కొనసాగడానికి మీరు అనుదినము మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన మాత్రమే కాకుండా అనేకులను ఈ పరిచర్యకు సహాయకులుగాను ప్రార్థన చేసేవారుగాను మీరు లేవనెత్తాలని, మీరు ఆ విధముగా పనిచేయాలని ప్రభు నామములో తెలియపరుస్తున్నాము. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా మేము ఎంతగానో ఇష్టపడుతూ మరింతగా ముందుకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాం కనుక ఈ ప్రార్థన టీవీని కూడా అనేక దేశములకు వెళ్ళడానికి ఈ ప్రార్థన టీవీని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక దీని ద్వారా అనేకులు సువార్త వినడానికి అనేక సేవకుల కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనం. ప్రార్థన. అందరూ కూడా కన్నులు మూసుకుని మరి దినమున మాట్లాడిన మాటల నిమిత్తం మన జీవితంలో కార్యములు అనుభవించడానికి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మికిలి ప్రేమ కలిగిన మంచి తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి, ఈ దినమున తండ్రి మీ ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరిచిన విధమును బట్టి కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాం. అయ్యా మేమేమై ఉన్నామో, మేము ఎక్కడ ఉన్నామో, మేమే స్థితిగతులు ఎందు ఉన్నామో ఇది అంతే కూడా మీరు అనుగ్రహించిన కృపను బట్టి మాత్రమని మీకు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నామయ్యా. అయ్యా ఈ సమయంలో ఎవరైతే తండ్రి ప్రభా నీ పిల్లలు తండ్రి ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా తండ్రి ఈ వర్తమానం వినుచున్నారో అయ్యా, వారి జీవితంలో వారి కలిగిన ప్రతి బలహీనతమైన స్థితిగతులన్నిటి నుంచి విడిపించండి. ఈ దినము మొదలుకొని ప్రభా వారి జీవితంలో తండ్రి ప్రభా మీ రాజ్యము కొరకు మీ నీతి కొరకు నిలబడి కలిగిన విశ్వాసముతో వారు నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వేదనల చేత, కష్టముల చేత, నష్టముల చేత, బాధల చేత ఎవరైతే తండ్రి ఇదిగో తండ్రి అడుగట్టిన స్థితిలో ప్రభా పడిపోయిన స్థితిలో నిలబడి ఉన్నారో వారందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. నిశ్చయముగా పరిశుద్ధాత్మ ఇది మొదలుకొని ప్రభా అయ్యా ఈ టీవీ పరిచర్య ద్వారా ఇదిగో తెలిసి ఎవరైతే చూస్తున్నారో వారి బ్రతుకుల్లో తెలిసి విడుదలను ప్రకటిస్తున్నానయ్యా, స్వస్థతను ప్రకటిస్తున్నానయ్యా, ఆశీర్వాదమును ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామములో పరిశుద్ధాత్మ అయ్యా చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధ, ఏ బాధల చేత అయితే నీ పిల్లలు ఉన్నారు వారందరి యొక్క ప్రతి ఒక్క బాధలన్నిటిలో నుంచి తెలిసే ప్రభా, ప్రతి ఒక్కరి భారం అన్నిటిలో నుంచి తెలిసి ఈ దినమున నిశ్చయముగా విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వశక్తి కలిగిన నజరుడైన యేసుక్రీస్తు నామములో నా మంచి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి ప్రభ ఎవరైతే మంచము పట్టిన స్థితిలో ఉన్నారో నిశ్చయముగా నీ కుమారుడికి నేను ప్రకటించుచుండగా ప్రభా ఆ మంచము పట్టిన స్థితిని వాడిని సహితము కూడా తెలుసా నీవు స్వస్థపరచుదువుగా అని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయ్యా నీ మెండునైన దీవెనలతో ప్రభా నీ పిల్లలను నీవు దర్శించదువుగా అని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ అయ్యా మీ ఆత్మ కార్యములను జరిగింపచండి. మీ రాజ్యము కొరకు తెలిసి నీ పిల్లలను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా
ఈ పరిచర్యను మరింతగా అయా ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా, ఈ పరిచర్యకు ఎవరైతే తన సహాయకులుగా నిలబడుతున్నారో వారిని కూడా తన బహుబలముగా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రభా, అయా ఇది మొదలుకొని వారు చేయనదంతయు కూడా సఫలపరచబడును గాకని ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ, ఎవరైతే తండ్రి ప్రభా అయా విత్తనములు విత్తుతున్నారో ఈ పరిచర్య కొరకు తనసా అయా వారిని బహుగా నీవు ఆశీర్వదించుదుగాకని ప్రార్థిస్తూ ప్రభా, అయా ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ మీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించునుగాకని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ వారికి కావలసిన ప్రతి ఒక్క అవసరత మీ నామ మహిమోషం తీర్చబడునుగాకని ప్రార్థిస్తూ సర్వశక్తి కలిగిన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు.